దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు, దేవునికి ప్రియమైన వాళ్ళు పండుకొని నిద్రపోయినా సరే దేవుడే ఫుడ్ పెడతాడు అనేది సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. కొంచెం లోతులోకి వెళ్ళి ఆలోచించామనుకో, అక్కడ దేవునికి ప్రియులు అనగా ఇష్టులు, నిద్రించుచుండగా ఇష్టులు, ప్రియులు, నిద్రించుచుండగా ఇస్తున్నాడు. ఈ మూడు కొంచెం విభజించి ఆలోచించామనుకో, ఒక కొత్త సంగతి మనకు అర్థమైద్ది. దేవుని మీద డిపెండ్ అవ్వనివాడు దేవుని మీద డిపెండ్ అయినవాడు. దేవుని మీద డిపెండ్ అవ్వనివాడు, తన మీద తాను ఆధారపడినవాడు రాత్రింబగళ్ళు గందరగోళం అవుతానే ఉంటాడు. దేవుని మీద డిపెండ్ అయినవాడు తన ప్రయాసలను లక్ష్య పెట్టక దేవుని మీద ఆనుకున్నాడు గనుక తనైతే నిద్రపోతాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:13 నిద్రించుట అంటే చనిపోవుట అని అర్థం వచ్చేటట్టు మాట్లాడాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, బాగా నిద్రపోతున్నాను మా ఇంట్లో నేను. మా పెద్దోడు చిన్నోడు పిల్లలుగా ఫైట్ చేస్తున్నారు అనుకుందాం. చిన్న పిల్లలుగా ఉన్నారు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అనుకుందాం. బాగా నిద్రపోతున్నాను నేను పట్టించుకుంటానా? పక్క గదిలో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఏవో శబ్దాలు వినపడుతున్నాయి, నేను పట్టించుకుంటానా? గాఢ నిద్రలో ఉన్నాను. వీధిలో ఒకళ్ళు వచ్చి ఏదో నన్ను తిడుతున్నారు, నేను గాఢ నిద్రలో ఉన్నాను, పట్టించుకుంటానా? కొట్లాటని పట్టించుకోను, అల్లరిని పట్టించుకోను, దేన్ని పట్టించుకోను, నేను నిద్రమత్తులో ఉన్నాను. మత్తులో ఉన్నాను, నిద్రమత్తులో ఉన్నాను. నీకు నేను పట్టించుకోను. నిద్రపోయినోడికి చచ్చిపోయినోడికి పెద్ద వేరియేషన్ ఉండదు. చచ్చిపోయినోడేమో తిరిగి లేవడు, నిద్రపోయేవాడు తిరిగి లెగుతాడు. కావాలంటే మీరు నిద్రపోయేటప్పుడు ఫోటోలు తీయమనండి. కొంతమంది చచ్చిపోయినోడి దగ్గరికి వచ్చి నిద్రపోయినట్టే ఉన్నాడు అంటారు. నిద్రపోయినట్టుగా కళ్ళు తెరిచి మాట్లాడుతున్నట్టు ఉంటాడా? లాజిక్ లేని ప్రశ్న. నిద్రపోయినట్టే ఉన్నాడు, అది నిద్రే పోతున్నాడు, మరి నిద్రే పోతున్నాడు. కాకపోతే మామూలు నిద్ర ఏమో గంటల నిద్ర, ఇదేమో కొంచెం సుదీర్ఘ నిద్ర. నిద్ర అని ఎందుకన్నాడు తెలుసా? ఆ చనిపోయినోడు కూడా తిరిగి లేచే రోజు ఒక రోజు ఉంది. ఖచ్చితంగా లెగుస్తారు మొత్తం. మామూలుగా ఇప్పుడు మనం శరీరంలో బతికుండి నిద్రపోయే నిద్ర గంటల్లో లెగుస్తాం. మామూలుగా శరీరం చనిపోయినోడేమో సుదీర్ఘ నిద్ర. యేసు రెండవ రాకడలో మొత్తాన్ని లేపుతాడు, పరిశుద్ధులందరినీ లేపుతాడు. 1000 ఏళ్ల పాలన తర్వాత మిగిలిన వాళ్ళని, తేడా బ్యాచ్ని కూడా లేపుతాడు, మొత్తం లేపుతాడు. అందుకే బైబిల్ చావుని చావుగా అభివర్ణించదు, నిద్ర అంటది. కాబట్టి నిద్ర అనగానే మనం 2 అర్థాలు చేసుకోవాలి. ఒకటి మనం పోయే నిద్ర, రెండోది అసలు పోయే నిద్ర. అర్థమవుతుందా బాబా? రైట్. తన ప్రియులు అంటే దేవునికి ఇష్టమైన వారు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడు. ఇష్టుడు అన్నా ప్రియుడు అన్నా ఒకటే, పర్యాయ పదాలు. ప్రియుడు మీకు ప్రియముగానే ఉందా? చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. మీకు ప్రియముగానే ఉన్నదా అంటే అర్థం మీకు ఇష్టంగానే ఉందా అనే. కాబట్టి తన ప్రియులు నిద్రించుచుండగా అన్న మాట కాడ తనకి ఇష్టులైన వారు నిద్రించుచుండగా అన్నాడు. ఆయన వారికి ఇచ్చుచున్నాడు, నిద్రించుచుండగా ఇచ్చుచున్నాడు. ఎవరికి? ఇష్టులైన వారికి. నిద్రపోకపోతే అమ్మో ఏంది శాలేమన్నో ఇదేదో బాగుందే, నిద్రలేక అల్లాడి చేస్తున్నాను నేను. నిద్రపోతే బాగానే ఉంటుందా? మరి ఇంక నేను నిద్రపోతాను. ఇక్కడే మొదలు పెట్టారు. నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నిద్రపోకపోతే ఎవడో. అందుకే నిద్రపోండి. ఏం చేయండి? నిద్రపోండి.
నిద్రపోండి అంటే స్వీకరించటం మానేయండి అని అర్థం. ఇప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోండి అని కాదు. ఎవరన్నా పోతున్నారా బాబా? ఎవరు పోవట్లేదుగా. స్వీకరించటం మానేస్తే ఎట్లన్నా? మానేస్తే ఎట్లా? అన్ని నెత్తినేసుకొని ఈంతున్న తిప్పలు పడుతుంటేనే ఎక్కడదక్కడ ఉంటుంది. అసలు మొత్తానికి మానేస్తే అసలు వామ్మ ఇంకేమన్నా ఉందా అని నువ్వు అడుగుతావని నాకు తెలుసు. నేను అంటుంది ఏంటంటే, నువ్వే తిప్పలు పట్టడానికి ట్రై చేస్తే దేవుడు మౌనంగా ఉంటాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ హడావుళ్ళన్నిటి నుంచి విశ్రాంతి పొందావనుకో, దేవుడు ఎంటర్ అవుతాడు అని చెప్తున్నాను నేను. ఈ రిఫరెన్స్ దాన్ని ఒకదానికి ఒకటి లింక్ వేసి టోటల్గా తేల్చిన సత్యం అది. ప్రభువుకు స్తోత్రం. ఇష్టలెవరు? ప్రియులెవరు? ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు, ఆయన్ని నమ్మిన వాళ్ళు, ప్రతిదానికి ఆయన మీద ఆధారపడేవాళ్ళు. దూషణ భూషణ, ఘనత అఘనత, సుకీర్తి దుష్కీర్తి మొత్తాన్ని ఆయనకి అప్పచెప్పి, నేను కేవలం నిమిత్త మాత్రుడను, సమస్తము ఆయనే. ఆ నిమిత్త మాత్రుడు కూడా కాదు, నేనైతే చనిపోయా. సౌలా, నీకు రోషం లేదా? అంతలేసి మాటలంటే నీకేమన్నా బుద్ధి ఉందా లేదా? ఎలా పడుతున్నావు ఆ మాటలు అంటే, నేను చనిపోయాను, ఇక క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేననేవాడిని ఉంటే రోషపడతా, లేడేడా ఇంక రోషం ఎందుకు? నేను అనేవాడే అహం అంటే, ఆ అహం అనే నేను అనేవాడు చచ్చిపోతే అప్పుడు క్రీస్తు అనేవాడు మనలో జీవించడం మొదలు పెడతాడు. మన సాధనంతా కూడా ఇక్కడే ఉంది. మన స్వయానికి, సొంతానికి, స్వచిత్తానికి ఎంతగా మనం చనిపోతామో అంతగా దేవుడు మనల్ని ఆక్రమించగలుగుతాడు. ప్రతి పరిస్థితిలోనూ ఇదే. దావీదుకి సౌలుకి వ్యత్యాసం చెప్పనా? యుద్ధరంగానికి పోయి సౌలు అనుకుంటాడు నేను యుద్ధం చేస్తున్నానని. యుద్ధరంగానికి వెళ్ళి దావీదు పలికాడు, యుద్ధము నాది కాదు యెహోవాదే అని. యుద్ధము నాది కాదు యెహోవాదే. మరి నువ్వు వచ్చావుగా యుద్ధరంగానికి, ఏదో ఆయన తెచ్చాడు, ఈ శరీరాన్ని వచ్చాను కానీ మందేం లేదు, ఆయనదే. ఇప్పుడు యుద్ధంలో గెలుపు వచ్చింది, జయం వచ్చింది. ఒకవేళ దావీదు దగ్గరకు వచ్చి స్తుతులు పాడారు అనుకో, సౌల్లాగా పాడించుకోడు, నోరు ముయ్యండి అంటాడు. మీకు బుద్ధి ఉందా? మైండ్ పోయిందా? నాకు స్తుతులేంది, మనందరము కలిసి యెహోవాను స్తుతించాలి అని ఒక పాట రాసేస్తాడు అంతే. ఆయన్ని స్తుతించడానికి, ఆయనకి డప్పు కొట్టడానికి, ఆయనకి భజన చేయడానికి జనం వస్తే సౌలు దగ్గరికి వచ్చినట్లు దావీదు ఏమంటాడు తెలుసా? ఏంది నేను సాధించినట్టు తప్పెట్లు తీసుకొని నా దగ్గరికి వచ్చారేంది? నేనేదో గెలిచినట్టు, నేనేదో సాధించినట్టు, నేనేదో పరాక్రమవంతుడైనట్టు ఏంది నన్ను పొగట్టానికి వచ్చారేంటి? నన్ను మయంపరచడానికి వచ్చారేంటి? తప్పు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి చెందాలి. ఎవరికి చెందాలి? రండి, 1000 మంది కలిసి రండి, వేణోళ్లతో ఆయన్ని స్తుతిద్దాం, రండి అందరు కలిసి రండి, పాడదాం రండి అంటాడు. అంతేగాని మరి ఏందనుకుంటున్నారు, మరి నేను గొలియాత్ ఎంత పొడుగున్నాడు, కొట్టేశాను మరి అన్నాడా? సౌలు అయితే తిప్పేవాడు, డౌట్ లేదు, సౌలు తిప్పేవాడు, దావీదు తిప్పలా. ప్రజలు ఎప్పుడైతే తనకు మహిమ తెచ్చారో, వట్టివాడిని నాకెందుకు మహిమ, కార్యము సఫలం చేసింది నా దేవుడు, నేను స్వీకరించకూడదు, నో ఆయన చేతికి అప్పగిస్తున్నాను. సమస్తమును దేవుని చేతికి అప్పగించటం, సమయమందును అసమయమందును సడన్గా వెళ్ళి దేవుని మీద ఆనుకోవటం, దేవుని మీద ఆధారపడటం అనేది
మనం సాధించాలి, ఆ అనుభవాన్ని సాధించాలి. కొన్నిసార్లు సొంతంగా పోరాడతాం. దేవుడు కూడా మౌనంగా ఉంటాడే, తిప్పలు పడుతున్నావుగా పడు అని. తిప్పలు పడి ఏదో సాధించడానికి ట్రై చేసి బెడిసిన తర్వాత కొంతమంది కూర్చొని దిగులేసుకుంటారు. నేను చెబుతున్నా, ఒకవేళ బెడిసే సిచ్యువేషన్కి వస్తే అప్పుడైనా పరిగెత్తు ఆయన దగ్గరికి, అప్పుడైనా పరిగెత్తు, అదన్నా నేర్చుకో. మొత్తం మీద మాత్రం నువ్వు ఆయనను నమ్మకపోతే ఆయనకు ప్రియుడవు ప్రియురాలివి కాలేవు, ఆయనకు ఇష్టడివి ఇష్టరాలివి కాలేవు. ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే మనందరికీ ఉండాల్సిన నమ్మకం మన మీద మనకు కాదు, మనందరికీ ఉండాల్సిన నమ్మకం ఆయన మీద మనకి.